షర్మిల గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అడుగు పెడతాడు అని చెప్పి షర్మిల గారు చెప్పారు. ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి అనే దానిపైన ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ వైఎస్ అనే ట్యాగ్ లైన్ ఆ పిల్లోడికి ఎలా వస్తుంది? జనరల్గా షర్మిల గారికి రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా వైఎస్ అనే ట్యాగ్ లైన్ వచ్చినా పెద్ద ఇష్యూ ఏం కాదు, సొంత కుమార్తె కాబట్టి, ఆ కుటుంబ సభ్యురాలు కాబట్టి. ఇప్పుడు వైఎస్ షర్మిల కుమారుడు జనరల్గా తండ్రి పేరు వస్తుంది, ఇంటి పేరు. కానీ ఇక్కడ వైఎస్ అనే ట్యాగ్ లైన్ వాడుకొని తన కుమారుణ్ణి ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు షర్మిల గారు. వైఎస్ అనే ట్యాగ్ లైన్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక స్ట్రేచర్ కలిగింది. ఆ ట్యాగ్ లైన్ వైఎస్ అంటేనే ఆ స్టేచర్ అనేది డైరెక్ట్గా షర్మిల గారు వాళ్ళ కుమారుడికి డైరెక్ట్గా ఇచ్చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంతవరకు ప్రజలు స్వీకరిస్తారు ఆయన వైఎస్ రాజారెడ్డి అంటే. జనరల్గా ప్రజలందరూ తెలుసు, మన ఇంట్లో ఎవరికైనా కానీ కుమార్తె అదే ఒక తండ్రి కుమార్తెకి జనరల్గా తండ్రి ఇంటి పేరు వచ్చినా ఏం కాదు, కానీ ఆ కుమార్తె కొడుకో లేదా కుమార్తెకి తండ్రి ఇంటి పేరు ఎలా వస్తుందని జనరల్గా అందరికీ తెలుసు. కానీ షర్మిల గారు జనాలకి ఈ వైఎస్ రాజారెడ్డి అనే రుద్దే ప్రయత్నం చేస్తున్నా కూడా జనాలు ఎవరు తెలియకుండా అంత పిచ్చోళ్ళు అయితే ఊర్లేరు. ఇంకొకటి, షర్మిల గారు ఈ రాజారెడ్డి అనే అతన్ని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చారని ఇంకో చర్చ ఏం నడుస్తుందంటే, ఈ రాజారెడ్డి ఈ మధ్య మత ప్రచారకుడుగా స్పీచ్ ఇస్తూ ఉన్నాడు. ఆ వీడియోస్ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు దళిత్ ఓట్స్ అనే చీల్చేదానికి రాజారెడ్డి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ అవడానికి రాజారెడ్డి గారిని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి అది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ పైన ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఏమేంట్రా బాబోయ్, జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే ఈఎంకి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే డి అంటే డి అని పోరాడి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించానని ఏమో భావిస్తుంది. కానీ ఆ ఓటమి వెనక జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా కోట్లాది మంది ఆ కుటుంబ సభ్యులు, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులుని అభిమానించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఎంతో నష్టపోతా ఉన్నారు. ఆర్థికంగా కొట్లాట్లలో గొడవలు పడి వాళ్ళ చితికిపోతా ఉన్నారు. వీళ్ళు తెలుగుదేశంతో అయినా కూడా డి అంటే డి అనే సిచ్యువేషన్తో ఉన్నారు. ఇప్పుడు రేపు అధికారం కోసం, అధికారం వస్తే మేమేంటని చూపించాలని చెప్పి అన్ని కోట్లాది మంది ఎదురు చూస్తున్న తరుణంలో ఏమొచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొడతాననే ఆలోచనతో వచ్చి ఈ కోట్లాది మందిని రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ఆ కుటుంబాన్ని అభిమానించే వ్యక్తులందరినీ నాశనం చేస్తూ ఉన్నారని చెప్పి అదైతే ఆగ్రహం ఉన్నారు. ఈ రాజారెడ్డి అనే వ్యక్తిని రాజకీయాల్లో తీసుకురావచ్చు, తప్పేం లేదు. కానీ ఈ వైఎస్ అనే ట్యాగ్ లైన్ ద్వారా వీళ్ళందరి జీవితాలను ప్రభావితం చేయాలని భావిస్తాం మాత్రం మంచి పద్ధతి అయితే కాదు. ఆ మంచి పద్ధతి అయితే కాదు. బికాజ్ అందరం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులకి అందరం గౌరవిస్తాము, అందరం అభిమానిస్తాం. అట్లని చెప్పి ఆ కుటుంబాన్ని అభిమానించే వ్యక్తుల్ని ఆ కుటుంబాన్ని అభిమానించే వ్యక్తులందరూ ఒక నాయకుడు వెనకాల నడుస్తుంది. ఆయన దెబ్బ కొట్టే ప్రక్రియలో మనందరం దెబ్బ కొట్టడం మాత్రం మంచి పద్ధతి అయితే కాదు, మంచి పద్ధతి అయితే కాదు. ఇది వైసీపీ రియాక్షన్ కూడా, వైసీపీ కార్యకర్తల రియాక్షన్ ఎక్కువ ఇలాగే ఉంటుంది. ఏం ఆలోచనలు ఏంటి, కాకపోతే ఏమనే జనాలు స్వీకరించలేక సొంత కడపలోనే కొంగు చాచి అడుగుతున్నాను అని చెప్పి మాట్లాడితేనే ఒక్క రోటేలా డిపాజిట్ గల్లందైంది షర్మిల గారికి. ఆ సునీతారెడ్డి గారు ఎలక్షన్ టైంలోనూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీకి పావుగా వాడటానికి అయితే ఆమె ప్రతి సందర్భంలో ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఆ మధ్య పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికప్పుడు ఆమె వచ్చారు. ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి అని చెప్పి ఆ మాట్లాడినంత మాత్రాన ప్రజలు ఓన్ చేసుకుంటారని అయితే ఏముండదు. ప్రజలకు తెలుసు ఏమనే ఓన్ చేసుకోలేదు, ఇంకా ఆయన ఎలా ఓన్ చేసుకుంటారు. ఒకప్పుడు వైసీపీలో 2019కి ముందు ప్రచారానికి వెళ్తే లక్షలాది మంది ఆమె ప్రచారం, ఆమె కాన్వాయానికి పరిగెత్తేవాళ్ళు. సేమ్ 2024 సొంత కాంగ్రెస్ పార్టీ 5 అని చెప్పి పెద్ద ఎత్తున రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పుకొని ప్రచారంకి వెళ్ళినా నలుగురు లేరు. బండి చుట్టూ నలుగురు లేరు. అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే వైఎస్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని రాజకీయాలు చేయాలని ఆలోచన చేసినా ఏమనే ఓన్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు ఆయన్నేమో ఓన్ చేసుకుంటారు. అఫ్కోర్స్ ఆయన రాజకీయం ముందుకెళ్లాలని మనం కోరుకుందాం. ఒకరెవరో ఇప్పుడు ఆయన కష్టపడితే రాజకీయం ముందుకెళ్తాడు. ఆయన వ్యూహాలు ఏమున్నాయి, ఆయన ఎలా ముందుకెళ్తాడు 5 అని చెప్పి ఆయన ఎంచుకునే పందాన్ని బట్టి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. షర్మిల గారు ఎంత రుద్ది ఏం చేసినా కూడా అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోవడానికి తప్పితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడం అనేది అనవసరంగా నాకు తెలిసి. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ లబ్ధి చేకూర్చడు. ఇది తెలియనంత పిచ్చోళ్ళు అయితే కాదు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు.